హలో స్టూడెంట్స్, ట్రిగనోమెట్రీలో సెకండ్ వీడియో ఇది. ఫస్ట్ వీడియోలో ట్రిగనోమెట్రీ రేషియోస్ ఏముంటాయి, 6 రేషియోస్ ఉంటాయని చెప్పాను. ఆల్ సిల్వర్ టీ కప్స్ సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మరలా ఇంకొకసారి వెరిఫై చేసుకొని నెక్స్ట్ క్లాస్ అంటే దాని కంటిన్యూషన్ మనం చెప్పుకుందాము. సో ఈ ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాను, ఈ ట్రిగనోమెట్రీలో త్రికోణమితిలో ఫస్ట్ చాప్టర్ ఏమని చెప్పాను మీకు, ట్రిగనోమెట్రీ రేషియోస్ అవుతుంది, త్రికోణమితీయ నిష్పత్తులు అని చెప్తాను మీకు. సో ఏంటి యాక్చువల్గా 6 రేషియోస్ ఉంటాయని చెప్పాను కదమ్మా. ఒకసారి రఫ్గా మళ్ళీ చెప్తున్నాను. ఇది థీటా అని తీసుకున్నాను, 90 degrees ఉంటుంది. రైట్ యాంగిల్ అని చెప్పాను కదా, లంబకోణ త్రిభుజం తీసుకోవాలి, రైట్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి, ఇది ఏ, ఇది బి, ఇది ఆపోజిట్ అమ్మ, ఇది సైడ్ కదా, ఇది డయాగ్నల్ అవుతుంది. సో వాటికి నేమ్స్ కూడా మీకు చెప్పాను. ఆపోజిట్ని ఆపోజిట్ అనే పిలుస్తారు తప్ప దానికి స్పెషల్గా ఇంకేమి ఉండదు. మనకి తెలుగులో అయితే ఎదురుభుజం అని చెప్తారు. బి ఏమని చెప్పాను మీకు, బి వచ్చేటప్పటికి ఆసన భుజం, తెలుగులో అయితే ఆసన భుజం అవుతుంది, ఇంగ్లీష్లో అయితే ఎడ్జసెంట్ అని చెప్తారు. ఎడ్జసెంట్ ఇది ఆపోజిట్ అమ్మ, ఇది ఎడ్జసెంట్. ఇదమ్మా కర్ణం అని చెప్తారని చెప్పాను కదా. హైపోటెన్యూస్ స్పెల్లింగ్ చూడండి, హైపోటెన్యూస్ తెలుగులో అయితే కర్ణం అని చెప్తారు, తెలుగులో అయితే కర్ణం అని చెప్తారు. సో ఆపోజిట్ అమ్మాయిది ఎడ్జసెంట్ ప్రక్కన ఉంటుంది కాబట్టి ప్రక్క భుజము, బేస్, ఆసన భుజము ఏదైనా అనుకోవచ్చు. ఇదేంటిది హైపోటెన్యూస్. మీరు చూస్తున్నప్పుడు కొంచెం లాంగ్గా ఉంటుందమ్మా, ఇది పొడవుగా ఉంటుంది. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు. తెలుగులో అయితే కర్ణము అని చెప్తాము. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇది వరకు చూసారు మీరు, లాస్ట్ వీడియోలో మనం చేసాం. 6 రేషియోని కూడా ఎలా డిఫైన్ చేశాడు, సైన్, ఇంక మర్చిపోకూడదమ్మా, సైన్ థీటా ఈక్వల్ టు థీటా కదమ్మా. దీనికి ఆపోజిట్ ఏంటి, ఏ, డయాగ్నల్ ఏంటి, సి. అదే కాస్ విషయానికి వచ్చేటప్పటికి బి బై సి. ఎడ్జసెంట్ అనేది బి కదా, డయాగ్నల్ అనేది సి అవుతుంది కాబట్టి బి బై సి. అలానే ట్యాన్ ఏం చెప్తున్నాం మనం, ట్యాన్ ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఏ బై సి, బి అని. దీనికి 3 రేషియోస్ ఉంటాయి కదా, ఇంకో 3 అంటే దీనికి రెసిప్రోకల్ కింద మీరు తీసుకోవచ్చు. అంటే దీన్ని రివర్స్ చేస్తే అంటే ఏ బై సి కదా, ఇది సి బై అంటే కొసీకెంట్, అది ఈక్వల్ టు సి బై ఏ. కాస్ థీటా కదమ్మా, ఇక్కడ థీటా కూడా ఉంటుంది, సీకెంట్ థీటా, దట్ ఈస్ సి బై బి. ట్యాన్ కదమ్మా, కాట్ థీటా ఈక్వల్ టు బి బై. ఇవన్నీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాయి. అంటే ఇంకొకసారి చెప్తున్నాను మీకు, మీకు చాప్టర్ వైజ్ కొంచెం కొత్తగా వినిపిస్తాయి కాబట్టి ఈ సౌండ్స్ అన్ని కూడా మరలా ఇంకొకసారి చెప్తున్నాను నేను. సో ట్యాన్ కి కాట్ ఫుల్ ఫామ్ ఏంటి, ట్యాన్ అంటే ట్యాంజెంట్ అని, కాట్ అంటే కోటాంజెంట్ అని. మీరు ఆ నేమ్స్ ఏం గుర్తుపెట్టుకోక్కర్లేదు, ట్యాన్ అంటే సరిపోతుంది, కాట్ అంటే సరిపోతుంది. సీకెంట్, కొసీకెంట్, కొసైన్ అంటే కాస్, సైన్ తెలిసిందే. సైన్ అంటే యాక్చువల్గా SING రాస్తారు, షార్ట్ ఫామ్లో SI అని చెప్తే సరిపోతుంది. ఓకేనా. సో దీని తర్వాత కొన్ని ఐడెంటిటీస్ చెప్పాను, గుర్తుందా మీకు, ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని. తర్వాత ఇంకొకటి చెప్పాను, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా అని. దీన్ని వేరే విధంగా కూడా రాస్తారు. ట్యాన్ స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకువెళ్ళారనుకోండి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని కూడా చెప్తారు, ఏదైనా ఒకటే. తర్వాత 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, అది కొసీకెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. ఈ ఐడెంటిటీస్ కూడా మీరు చూసారు. సో చాలా చోట్ల మనం ఇది వాడుతూ ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పాను. ఇంకేంటి, ఇక్కడ చూడండి అమ్మా, సైన్ థీటా వాల్యూ ఏ బై సి అని నీకు తెలుసు, కాస్ థీటా వాల్యూ బి బై సి అని తెలుసు. నేను ఇప్పుడు ఏం కాలిక్యులేట్ చేస్తున్నానంటే సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. సైన్ థీటా వాల్యూ ఏ బై సి కాబట్టి ఏ బై సి రాసానమ్మా న్యూమరేటర్లో. కాస్ థీటా వాల్యూ బి బై సి కాబట్టి డినామినేటర్లో బి బై సి రాశాను. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్
డినామినేటర్లో ఉన్న డినామినేటర్ రెండు క్యాన్సిల్ చేస్తే నీకు ఏం మిగులుతుంది, a/b మిగులుతుంది. a/b అంటే ఇక్కడ రేషియో చూడండి, tan θ కదా, ఈక్వల్ టు tan θ. అంటే ఎప్పుడైనా సైన్ బై కాస్ రాసినప్పుడు నీకు అవసరం అనుకుంటే దాని వాల్యూ tan కింద మార్చుకోవచ్చు. tan θ ఉన్నప్పుడు నీకు అవసరం అనుకుంటే sin θ బై కాస్ గా రాసుకోవచ్చు, మర్చిపోవద్దు. అది దీన్ని రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. మీరు రివర్స్ చేసి కాలిక్యులేషన్ నేను చెప్పినట్టే చేశారనుకోండి, అంటే కాట్ θ ఈక్వల్ టు ఏమవుతుందంటే కాస్ θ బై sin θ. సైన్ బై కాస్ అంటే tan వచ్చినట్టుగా సేమ్ ఇలానే లాజిక్ ఇలానే ఉంటుంది. కాస్ బై సైన్ అంటే కాట్ రాసుకోవచ్చు. ఇంకా రెసిప్రోకల్స్ ఏం చెప్పాను, 1/sin ఉన్న చోట నువ్వు కావాలి అంటే అవసరం అనుకుంటే కాలిక్యులేషన్ లేని అవసరం అనుకుంటే కొసీకెంట్ కూడా రాసుకోవచ్చు. అలానే 1/cos ఉన్న చోట cos θ ఉన్న చోట సీకెంట్ θ వాడుకోవచ్చు. tan కూడా అంతే, 1/tan θ ఉన్న చోట అవసరం అనుకుంటే cot θ. ఇవన్నీ కూడా రెసిప్రోకల్స్ కింద మనం కన్సిడర్ చేస్తారు. రెసిప్రోకల్స్ అవి కన్సిడర్ చేయడం అని కూడా అనకూడదు, రెసిప్రోకల్స్ అవన్నీ కూడా. ఐడెంటిటీస్ ఏంటి, sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1, అలానే 1 ప్లస్ tan² ఈక్వల్ టు sec², 1 ప్లస్ cot² ఈక్వల్ టు cosec². ఇవి ఎలా వచ్చాడు దానికి కూడా మీకు చెప్పాను. మీరు sin² θలో ఈ వాల్యూ రాయండి, cos² θలో ఈ వాల్యూ రాయండి, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మీకు ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. అట్లానే tan² ప్లేస్లో ఈ వాల్యూ రాయండి, sec² ప్లేస్లో ఈ వాల్యూ రాయండి. సేమ్ పైథాగరస్ ఫార్ములా ప్రకారం LHS ఈక్వల్ టు RHS అవుతుంది. సిమిలర్లీ యూ కెన్ ప్రూవ్ దట్ ద థర్డ్ కండిషన్ ఆల్సో. 3 కండిషన్స్ కూడా మనం ప్రూవ్ చేయగలం, పైన మనకి డేటా కంప్లీట్గా ఉంది కాబట్టి. ఇవన్నీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పినవే. మరలా ఎందుకు చెప్తున్నాను మర్చిపోకూడదు. ఈ బేసిక్ కరెక్ట్గా ఉంటే ట్రిగ్నామెట్రీ చాలా ఈజీగా ఉంటుంది. బేసిక్ సరిగా లేకపోతే మాత్రం వాచిపోద్ది ట్రిగ్నామెట్రీ అంటే, అసలు అర్థం కాదు. ఏ ప్రాబ్లం నేను ఎందుకు చేస్తున్నాను కూడా తెలియదు. కాబట్టి మరలా అదే చెప్తున్నాను నేను. తర్వాత ఆల్సర్ టీ కప్స్ కూడా చూసాం కదమ్మా, మీకు గుర్తుంటుంది. ఏం చెప్పాను, ఫస్ట్ దాంట్లో ఎలా వచ్చింది అన్నదానికి ముందు వీడియో మీరు చూసుకోవచ్చు. జస్ట్ మనం గుర్తుపెట్టుకునే విధానం గురించే మాట్లాడుతున్నాను. ఆల్ ఇందులో అన్నీ కూడా పాజిటివ్నే. ఇది ఎంత ఇది 90 మైనస్ θ లేదా 0 ప్లస్ θ. ఇంకోటి కూడా చెప్పాను, గుర్తుందో లేదో, 360 ప్లస్ θ. ఈ మూడు కరెక్టే. ఇది 0 కదమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే 90 దగ్గరికి వచ్చినట్టు. దీని తర్వాత 90 ప్లస్ θ అని, లేదా 180 ముందు కదమ్మా 180 మైనస్ θ అని, దీని తర్వాత 180 ప్లస్ θ అని, ఇది 270 ముందు కదమ్మా 270 మైనస్ θ అని, దీని తర్వాత అంటే 270 ప్లస్ θ అని, 360 కంటే తక్కువ కాబట్టి 360 మైనస్ θ అని. ఇవన్నీ కూడా ఏం చెప్పాను మీకు, క్వాడ్రెంట్స్ అని చెప్పాను. సో ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, అన్నీ పాజిటివ్లే ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉందని విషయం నువ్వు ఎలా చెప్తావు, 90 మైనస్ θ ఉన్న లేదా 0 ప్లస్ θ కానీ 360 ప్లస్ θ కానీ యాంగిల్ ఉంది అంటే అది ఫస్ట్ క్వాడ్రెంట్. మీకు అది ఐడెంటిఫికేషన్ కూడా చెప్పాను. ఎప్పుడైనా sin 90 ప్లస్ θ, sin 90 మైనస్ θ ఇలా రెండు ఇచ్చారనుకోండి, ఇందులో ఈ సెకండ్ ఏమవుతుంది, 90 మైనస్ θ కదా ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఫస్ట్ది ఏమవుతుంది 90 ప్లస్ θ కదా సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఇన్ కేస్ 180 ప్లస్ θ థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. 360 మైనస్ θ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంటుంది. 270 ప్లస్ θ అది కూడా ఫోర్త్ క్వాడ్రెంట్లోనే ఉంటుంది. అలా అసలు వాడు ఇచ్చిన యాంగిల్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అనే విషయం చూసి చెప్పేసి మనకి, మీకు అలవాటు కరెక్ట్గా ఉంటే. సో అవి కూడా చూసాం మనం. ఇది ఫస్ట్ ఏంటి, ఆల్ కదమ్మా, అన్ని పాజిటివ్లే వస్తాయి. అలా ఎందుకు వస్తుందో కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. తర్వాత సైన్ మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ కూడా నెగిటివ్. మిగిలినవన్నీ అంటే సైన్ ఒక్కటే అని కాదు, సైన్ దానికి కాంప్లిమెంటరీ ఏమవుతుంది, మనకి దాని రెసిప్రోకల్ ఏమవుతుంది, ఇక్కడ రాసిన చూడండి, సైన్కి రెసిప్రోకల్ ఏమవుతుందంటే కొసైన్, కొసీకెంట్. అవి రెండు కూడా సైన్ కొసీకెంట్ రెండు కూడా ఇక్కడ పాజిటివ్ అవుతుంది. ఆల్ సిల్వర్ అయిపోయింది. టీ కదమ్మా థర్డ్ క్వాడ్రెంట్లో టీ కాబట్టి ట్యాన్ కాట్ రెండు కూడా పాజిటివ్ అవుతాయి. రిమైనింగ్ 4 రేషియోస్ ఆర్ నెగిటివ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రెంట్. సిమిలర్లీ ఫోర్త్ క్వాడ్రెంట్ ఈస్ కప్స్ కదా, సికి సంబంధించింది. కాస్ సీకెంట్ రెండు కూడా పాజిటివ్ ఉంటాయి, మిగిలినవన్నీ కూడా నెగిటివ్ అవుతాయి, మర్చిపోకూడదు. అది క్లియర్ అమ్మా. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైనా సరే tan θ వచ్చింది, నీకు అవసరం అనుకుంటే దాన్ని sin బై కాస్గా రాసుకో. లేదు cot θ వచ్చింది, అవసరం అనుకుంటే cos బై sin గా రాసుకో.
ఎలా వచ్చింది అనడానికి మీకు ప్రూఫ్ కూడా చెప్పాను. ఇక్కడ A/C/B/C ఉంటుంది. CC క్యాన్సిల్ చేస్తే A/B రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే కాట్ థీటాకి tan థీటాకి ఈక్వల్ అవుతుంది కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ రాశాను. సో sin θ/cos θ నీకు ఎక్కడైనా వాల్యూ కావాల్సి వచ్చినప్పుడు సింపుల్గా చేసుకోవాల్సి వచ్చినప్పుడు tan θ వాడేసుకోవచ్చు. ఇంకా అట్లానే మిగిలినవి కూడా cot θ ఈక్వల్ టు cos/sin కూడా రాసాం మనం. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. చిన్న ఒక లాజికల్గా కాంటెక్స్ట్ ఒకటి చెప్తాను. చూడండి, ఒక చిన్న కాన్సెప్ట్ లా తీసుకోండి. పని కాంటెక్స్ట్ అని కాదు కానీ ఒక కాన్సెప్ట్ తీసుకొని చెప్తాను. కాంటెక్స్ట్ ఏమో ట్రిగ్నామెట్రీనే. సర్కిల్లా రాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ 0 అని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా 0 డిగ్రీస్. ఇది 90 డిగ్రీస్. ఇంక ఇది అవసరం లేదు, 180 అవుతుంది, 360 అవుతుంది. మా ఇంట్రెస్ట్గా వినాలి, చెప్తాను. ఇక్కడ నుంచి 0 to 90 కదమ్మా, మధ్యలో ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్ ఉంటుంది. క్లియర్, 0కి 90కి మధ్యలో 45 డిగ్రీసే ఉంటుంది, మనకు తెలుసు. ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇలా. ఇదంతా కూడా ఒకలానే ఉంటుంది. ఒకలా ఉండటం ఏంటి అంటే చెప్తున్నాను. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోల్డ్ చేశారనుకోండి, ఈ 3 పీసెస్ లేదు, ఫోల్డ్ చేశారనుకోండి, ఈ కరువు మీద ఈ కరువు పడుతుంది. సర్కిల్ అంటే అలానే జరుగుతుంది. నేను వేసిన డయాగ్రామ్లో అలా పడకపోవచ్చు, సరిగా వేయలేదు కాబట్టి. యాక్చువల్గా సర్కిల్ అంటే మీనింగ్ అది సిమెట్రీ అంటారు. అంటే మీరు ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కరువు మీద ఇదే కరువు, అంటే ఈ కరువు ఈ పీస్ ఎలా అయితే ఉంటుందో ఈ కరువు పీస్ కూడా అలాగే ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 20 డిగ్రీస్ దగ్గర, దిస్ ఈజ్ 20 డిగ్రీస్, ఒక పాయింట్ మార్క్ చేసి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీస్తాను. ఇలా 20 డిగ్రీస్ కంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది. నేను చెప్పింది కరెక్టేనమ్మా, ఇంకా వివరంగా చెప్తాను క్లారిటీ గురించి. డయాగ్రాము మీకు అర్థం కావడానికి 20 కంటే ఇంకా కొంచెం పెద్దది తీసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ తీసుకున్నాను, 30 తీసుకున్నాను, ఇలా కలిపానమ్మా. ఇక్కడ ఇలా వస్తుంది స్ట్రైట్గా, పర్పెండిక్యులర్గా ఇలా వచ్చేసారు. పర్పెండిక్యులర్గా 30 డిగ్రీస్ అని అనుకోండి, 30 డిగ్రీస్ తీసుకున్నారు. ఇది కొంత లెంత్ ఉంటుంది కదా, ఈ లెంత్ని నేను B అని తీసుకున్నాను. ఇక్కడ కూడా లెంత్ ఉంటుంది కదమ్మా, ఈ లెంత్. ఇక్కడ పైన ఉన్న దాన్ని ఇక్కడున్న X యాక్సిస్ అని అనుకుంటే కనుక పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీస్తాను కదా, X యాక్సిస్ అనుకోండి చెప్తున్నాను. సో ఈ లెంత్ A అనుకోండి. నేను ఈ పాయింట్ ఇలా పైకి తీసుకెళ్తున్నాను అనుకోండి, అంటే కొంచెం పెద్దది వేస్తాను చూడండి, మీకు అర్థమవుతుందా లేదా అని. దీన్ని ఈ పీస్ని ఇక్కడ వేసానమ్మా, 30 డిగ్రీస్ ఇలా స్ట్రైట్గా వేసాను. ఇప్పుడు ఈ లెంత్ ఏ అని చెప్తున్నా, ఇక్కడ రాసింది అది. ఇక్కడ లెంత్ చూసారమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ గీసేసి ఇక్కడతో కట్ చేస్తాను. ఈ పీస్ నాకు అక్కర్లా, ఇది B అని చెప్తున్నాను. నేను చెప్పాలనుకున్నది ఇది ఎప్పుడు కూడా రేడియస్ అవుతుంది సర్కిల్ కాబట్టి ఇది మారదు ఎప్పుడు కూడా. నువ్వు ఈ లైన్ ఎంత ఇలా కదిపారనుకోండి, ఈ లైన్ లెంత్ మారదు. సర్కిల్లో ఉన్నావు కదా, సర్కిల్లో ఉన్నప్పుడు ఇంక ఈ లైన్ మారదు, ఇది ఎప్పుడు Cగానే ఉంటుంది. నేను నీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, ఈ పాయింట్ కొంచెం పైకి తీసుకొచ్చారనుకోండి, రాస్తున్నాను ఇలా పైకి తీసుకొచ్చారు, అప్పుడు ఇది కూడా క్రిందకి వచ్చేస్తుంది కదమ్మా. B వాల్యూ తగ్గుతుంది, A వాల్యూ పెరుగుతుంది. అది క్లియర్గా క్యాచ్ చేస్తారు కదా, మినిమం సైన్స్తో చూసిన అర్థమవుతుంది అది.
పాయింట్ ఇంకా పైకి వచ్చింది. చెరిపేస్తున్నానమ్మా, అంటే కన్ఫ్యూజ్ అవుతారని, డయాగ్రామ్ కన్ఫ్యూజ్ అవుతారు. లైవ్లో అయితే ఇంకా బాగుంటుంది, వీడియో కదమ్మా ఇది, డైరెక్ట్ క్లాసులో అయితే ఇంకా పర్వాలేదు, బాగా అర్థమవుతుంది. ఇక్కడి వరకు వచ్చారు. మరలా ఇది ముందు దానికంటే ఇంకా తగ్గింది, ఈ వాల్యూ ఇంకా పెరుగుతుంది, మళ్ళీ పైకి వచ్చేసారు. ఇది కూడా అంతే, ఏ పెరుగుతూ వస్తుంది. నువ్వు పాయింట్ ఎలా మారుస్తూ ఉంటే ఫస్ట్ ఉన్న ఏ కంటే తర్వాత వచ్చిన ఏ, తర్వాత కంటే తర్వాత వచ్చిన ఏలన్నీ పెరుగుతుంటుంటే బీలన్నీ కూడా తగ్గుతూ ఉంటున్నాయి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఈ లెంత్ ఎంతైతే ఉందో, అంటే ఈ లెంత్ అమ్మ, ఇక్కడి నుంచి ఈ లెంత్ ఎంతైతే ఉందో అంతే దూరంలో ఇక్కడ ఒక మార్క్ పెట్టాను. అంటే ఈ పీస్ ఎంతైతే ఉందో ఈ పీస్ కూడా అంతే ఉంది. అవుతుందా? ఈ పీస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 యూనిట్ ఉందనుకోండి, లేదా 4 సెంటీమీటర్స్ ఉందనుకోండి, 4 సెంటీమీటర్స్ ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 4 సెంటీమీటర్స్ వచ్చిన తర్వాత 4 సెంటీమీటర్స్ వచ్చిన తర్వాత కట్ చేస్తాను. అంటే అప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది తెలుసా? ఇది 30 డిగ్రీస్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఈ యాంగిల్ కూడా, ఈ మధ్యలో యాంగిల్ కూడా ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కన్స్ట్రక్ట్ చేశారు, ఈ యాంగిల్ కూడా 30 డిగ్రీసే ఉంటుంది. సర్కిల్ కాబట్టి, సర్కిల్ అన్ని వైపులా మీకు వంకటి ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఉండదు, ఒక సిమెట్రీ ఉంటుంది కాబట్టి అట్లా ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ వేశారు కదమ్మా, ఈ డిస్టెన్స్ మీకు తెలిసిందే. ఈ డిస్టెన్స్ నేమో ఏ అనుకున్నాం, కింద ఉన్న డిస్టెన్స్ నేమో బి అనుకున్నాం. ఇక్కడి నుంచి నువ్వు పైనుంచి కిందకి ఇలా లైన్ పర్పెండిక్యులర్ గీస్తారనుకోండి, అప్పుడు ఇది ఏ అవుతుంది కదా, ఇది బి అవుతుంది. అది ఇంతకుముందు చెప్పినట్టుగానే. కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో ఇక్కడ కూడా అదే డిస్టెన్స్ వస్తుంది. కారణం ఏంటంటే ఈ లెంత్ ఒకటి కాబట్టి, సర్కిల్ కాబట్టి. అలా కాకుండా ఇక్కడి నుంచి బి డిస్టెన్స్ వేశారు, ఆ డిస్టెన్స్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ అవుతుంది. కన్ఫ్యూజ్గా ఉన్నట్టుంది. నేను 2 డయాగ్రామ్ వేసి చెప్తాను చూడండి, మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇంకా వివరంగా చెప్తాను. రెండు ఒకటే, ఒక సర్కిలే. డయాగ్రామ్ కన్ఫ్యూజ్ అవుతారని సెపరేట్గా చూపిస్తాను. రెండు ఒక సర్కిల్గానే ట్రీట్ చేయండి. ఇక్కడ ఈ పాయింట్, ఈ లెంత్ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే లెంత్ ఇక్కడి నుంచి తీసుకున్నాను. సో ఇక్కడి నుంచి నువ్వు ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేసావు, క్లబ్ చేసావు, ఈ డిస్టెన్స్ వచ్చిందమ్మా, ఇది ఏ. ఇక్కడ వరకు కదమ్మా, ఈ డిస్టెన్స్ బి ముందు చెప్పినట్టుగా. నేనేం చేస్తున్నాను, ఈ పాయింట్ ఇలా రొటేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే ఏ పెరుగుతూ వస్తుంది, బి తగ్గుతూ వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ అలా ఎలా క్లబ్ చేశాను, ఇలా పర్ఫెక్ట్ లైన్ ఫామ్ చేస్తున్నాను ఇట్లా. అప్పుడు ఇది బి అనుకున్నాం కదా, బి తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి నువ్వు ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ తీసుకుంటే కనుక, సేమ్ ఇక్కడ యాంగిల్ ఒకటే తీసుకుంటే కనుక, అప్పుడు ఈ బి వాల్యూ ఇది ఏ వాల్యూ అనుకున్నవి రివర్స్ అవుతాయి. దీని లెంత్ 10, దీని లెంత్ 40 ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి వీడి లెంత్ 40, వీడి లెంత్ 10 అవుతుంది. నువ్వు సేమ్ యాంగిల్ తీసుకుంటే అలా జరుగుతుంది, నెక్స్ట్ వచ్చినట్టుగా జరగదు. ఇక్కడ యాంగిల్ ఎంతైతే ఉందో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ ఉందనుకోండి, ఇక్కడ కూడా 30 డిగ్రీస్ ఉన్నప్పుడే అది జరుగుతుంది, లేకపోతే జరగదు అట్లా. అది క్లియర్ కదా, అది అర్థమై ఉంటుంది. అలా జరగడానికి కారణం సర్కిల్ కాబట్టి. సర్కిల్ కాకుండా నువ్వు ఇంక ఏది తీసుకున్నా జరగదు. మనతవరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ సైన్ వాల్యూ వేస్తున్నాను. సైన్ వాల్యూ వేస్తున్నప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ సైన్ వాల్యూ వేస్తున్నాను. సైన్ వాల్యూ వేస్తున్నప్పుడు ఏ బై బి కదా, ఏ బై సి, బి కాదు, ఆపోజిట్ బై డయాగ్నల్ కాబట్టి ఏ బై సి.
ఏ వాల్యూ 10 కదా, 10 అని తీసుకున్నాను. సి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 తీసుకోండి, ఇది 50. ఇక్కడికి వచ్చేటప్పటికి సైన్ కాకుండా కాస్ గురించి మాట్లాడుతున్నాను. ఈ వాల్యూస్ మారిపోయినాయి కదా, యాంగిల్స్ ఇక్కడ యాంగిల్స్ మారిపోయాయి. నేను ఇక్కడ ఇది థీటాగా తీసుకుంటున్నాను. అర్థమవుతుందా? టోటల్ ఎంత ఉంటుందమ్మా? 90 ఉంటుంది. టోటల్ ఏమో 90 ఉంటుంది. దాంట్లోంచి ఈ యాంగిల్ ఎంత ఉంది? 30 కదా. 30 తీసేస్తే ఇక్కడ యాంగిల్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 90 మైనస్ థీటా ఉంటుంది. 90 మైనస్ థీటా. సో ఇప్పుడు నేను కాస్ అప్లై చేస్తున్నాను. కాస్ ఫార్ములా ఏంటి? సైడ్ అంటే బి కదమ్మా, బి బై డయాగ్నల్ కదా. డయాగ్నల్ అంటే ఎంత? ఇది ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, 50 అవుతుంది. 50 అంటే సి అవుతుంది, అంటే సి అని నా ఉద్దేశం. సో బి వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 10 అవుతుంది కదా, 10/50. ఇక్కడ ఎంత వచ్చింది? 10/15 వచ్చింది. ఇక్కడ సైన్ 30 డిగ్రీస్. ఇక్కడ ఎంత వచ్చింది? కాస్ 90 మైనస్ 30 డిగ్రీస్ అవుతుంది. అంటే సైన్ 30 డిగ్రీస్ ఎంతైతే వచ్చిందో కాస్ 90 మైనస్ 30 డిగ్రీస్ కూడా అంతే వచ్చింది. 90 మైనస్ 30 డిగ్రీస్ అంటే 60 కదమ్మా, 60 అది. సరే ఇలాగే ఉంచేసండి. కాస్ 90 మైనస్ 30 డిగ్రీస్ కూడా అదే వచ్చింది. అంటే ఒక కోఆర్డినేట్లో చెప్తున్నాను. ఓకేనా? మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఇంకొకసారి చెప్తాను. మరలా అదే విషయం ఇంకా కొంచెం. ఏం చెప్పానో జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, పి అనుకోండి. ఇక్కడ నుంచి పీకి కనెక్ట్ చేస్తాను. ఇది సర్కిల్ రేడియస్ అమ్మ, రేడియస్ 100 ఉంది. ఇక్కడ 100 సెంటీమీటర్స్, మీటర్స్, సంథింగ్ మిల్లీమీటర్స్, 100 యూనిట్స్ ఉంది. ఇక్కడ డిగ్రీస్ కూడా కాలిక్యులేట్ చేశాను, 30 డిగ్రీస్ ఉంది. దీని నుంచి స్ట్రైట్గా వచ్చేసేయండి. దీన్ని ఏ అనుకున్నాను కదా, ఏ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకోండి, లేకపోతే 30 మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, 40 అనుకోండి. ఇక్కడి నుంచి కదమ్మా ఈ వాల్యూ ఎంత ఉంది? బి కదా, బి ఈక్వల్ టు ఒక 60 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 60 అనుకున్నాను. నేను చెప్తున్న పాయింట్ ఏంటి? ఈ పాయింట్ని మీరు ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారనుకోండి, ఏ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ఇలా వస్తుంది, బి వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఇక్కడ ఎంత కరువు మీద ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఈ కరువు మీద ఇక్కడి నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఒక పాయింట్ మార్క్ చేయండి, ఇంచుమించుగా ఇక్కడికి వస్తుంది. దాన్ని కలిపేసండి, ఇలా దీంతో కలిపేశారు. కలిపితే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో తెలుసా? ఇక్కడ ఎంత అయితే ఉందో పైది కూడా అంతే ఉంటుంది. ఎందువల్ల? ఈ కరువు ఎంత అయితే ఉందో అదే కరువుతో ఇక్కడ కూడా తీసుకో. కాబట్టి ఇక్కడ ఈ లెంత్ ఒక 42 మీటర్స్ ఉందనుకోండి, ఇది కూడా 42 ఉండేటట్టుగా సెట్ చేస్తాం. మరి 30 ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుంది? 90 మైనస్ 30 ఉంటుంది. టోటల్గా 90లో 30 తీస్తావు. కాబట్టి ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్గా ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేసింది. ఈ లెంత్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ 100 అయిపోతుంది. 100 కాదమ్మా, 60 అయిపోతుంది. ఏ వాల్యూ 60 అవుతుంది. ఇక్కడ బి వాల్యూ ఏమైపోతుందంటే 40గా మారిపోతుంది. ఎందువల్ల? ఇక్కడ ప్లేస్ ఎంతైతే ఉందో ఇక్కడ ప్లేస్ కూడా అంతే ఉంది కాబట్టి. క్లియర్ కదా మీకు? సో ఇక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ లెంత్ ఇక్కడికి వచ్చేటప్పటికి అడ్జసెంట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి అడ్జసెంట్ లెంత్ అక్కడికి వచ్చేటప్పటికి ఆపోజిట్ లెంత్కి ఈక్వల్ అయిపోయింది. యాంగిల్ ఇక్కడ 30 డిగ్రీస్ అన్నది ఇక్కడ 90 మైనస్ 30 డిగ్రీస్, 90 మైనస్ 30 60 డిగ్రీస్ అయిపోయింది. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? ఇక్కడ సైన్ 30 డిగ్రీస్ కాలిక్యులేట్ చేస్తున్నాను, ఇక్కడ కాస్ 60 డిగ్రీస్ కాలిక్యులేట్ చేస్తున్నాను. కాస్ 60 అంటే కాస్ 90 మైనస్ 30 అనే ఈ యాంగిల్ చెప్తున్నాను. సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్లో ఉన్న లెంత్ రాయాలి ఫస్ట్. ఆపోజిట్లో ఎంత ఉంది? 40 ఉంది. ఏ అంటే ఇక్కడ 40 అని. డయాగ్నల్ ఎప్పుడు ఇదే కదా, 100. ఇక్కడ ఎంత ఉంది?
కాస్ మాట్లాడవు కాబట్టి ఆపోజిట్ కాదు, సైడ్ రాయాలి. సైడ్ ఎంత ఉంది? 40 ఉంది. డయాగ్నల్ ఎంత ఉంది? డయాగ్నల్ ఎప్పుడు మారదు, రేడియస్ కదా అది, మారదు. అది ఎంత ఉంది? 100 ఉంది. చూడండి, ఈ రెండు సమానమై ఇక్కడ 40/100 వచ్చింది, ఇక్కడ కూడా 40/100 వచ్చింది. అంటే ఏం జరిగింది? కాస్ 90 మైనస్ థీటా వాల్యూ కాలిక్యులేట్ చేస్తే థీటా ప్లేస్లో నేను 30 రాసినటువంటి థీటా ప్లేస్లో 30. ఇక్కడ నీకు వాల్యూ దేనికి సరిపోయింది? సైన్ థీటాకి సరిపోయింది. అలానే సైన్ 90 మైనస్ థీటా నువ్వు కాలిక్యులేట్ చేసినా నీకు ఆన్సర్ ఏమొస్తుందంటే కాస్ థీటా వస్తుంది. ఒకవేళ నేను చెప్పింది కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటే వీడియోని ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఈ వీడియోని నేను ఆల్రెడీ రిపీట్ చేశాను, ఇది మీకు అర్థమై ఉంటుందని. సో ఇక్కడ విషయం అర్థమైందా? ఎప్పుడైనా సరే కాస్ 90 మైనస్ థీటా కాలిక్యులేట్ చేయవలసి వచ్చినప్పుడు, కాలిక్యులేట్ చేయడం కష్టమైనప్పుడు దాని ప్లేస్లో సైన్ 90 మైనస్ థీటా కాలిక్యులేట్ చేయవలసి వస్తే కాస్ థీటా రాసేసుకోవచ్చు. కాస్ 90 మైనస్ థీటా కాలిక్యులేట్ చేయవలసి వచ్చినప్పుడు సైన్ థీటా రాసుకోవచ్చు. అలా ప్రతిదానికి అవకాశం ఉంటుంది, ప్రతి క్వాడ్రెంట్లోనే అవకాశం ఉంటుంది. నేను ఈ స్టోరీ అంతా ఫస్ట్ క్వాడ్రెంట్ మీద చెప్పాను. అలానే సెకండ్, అలానే థర్డ్, అలానే ఫోర్త్. యాక్చువల్గా ఇలా ఇంత వివరంగా చెప్పనవసరం లేదు. సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా ఎందుకు అయింది అని ఎప్పుడు అడగరు మిమ్మల్ని. ఫ్యాకల్టీకి కూడా తెలియకపోవచ్చు, అర్థమవుతుందా సాధారణంగా. బట్ మీకు నేను చెప్తున్నాను, సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా ఈ కాన్సెప్ట్ ప్రకారం సరిపోతుంది. అలానే కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. మీరు ఇక్కడ సైన్ కాకుండా కాస్ అప్లై చేసుకుంటారు. అలాగే ట్యాన్ అప్లై చేయొచ్చు, అలాగే కాట్ అప్లై చేయొచ్చు, సీకెంట్ అప్లై చేయొచ్చు, కొసీకెంట్ అప్లై చేయొచ్చు. అంటే సైన్ 90 మైనస్ థీటా కానీ కాస్ 90 మైనస్ థీటా కానీ కాలిక్యులేట్ చేయవలసి వచ్చినప్పుడు, అది కాలిక్యులేట్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు దాని ప్లేస్లో నువ్వు ఈ వాల్యూ కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది అంటాడు వాడు. అర్థమవుతుందమ్మా? అటువంటివి ప్రతి క్వాడ్రెంట్లోని కూడా వస్తాయి, ప్రతి క్వాడ్రెంట్లోని కూడా వస్తాయి. ఆ టేబుల్ ఒకసారి చూద్దాం. దానికి ఒక ఫార్ములా నేను చెప్తానమ్మా, అంటే మీరు ఒక నోట్ అని పెట్టి రాసుకుంటారు. ఇవి నేను ఈ నోట్ అనేది మీరు బండగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. స్మార్ట్గా ఒక చిన్న చిన్న లాజిక్స్ మనకు ఉంటాయి, టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి, కొత్తగా మనం చెప్పింది ఏం కాదు. దాని ప్రకారం మీరు వెళ్ళారనుకోండి ఈజీగానే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ క్వాడ్రెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఫిగర్ వేసామనుకోండి, ఇదమ్మా ఏం చెప్పాను, 90 మైనస్ థీటా కానీ 0 ప్లస్ థీటా కానీ 360 ప్లస్ కూడా, అది కూడా రాసుకోవచ్చు, ఇంకా రాయట్లేదు రండి. ఇది 90 ప్లస్ థీటా, ఇది 180 మైనస్ థీటా, ఇది 180 ప్లస్ థీటా, లేదా 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా, లేదా 360 మైనస్ థీటా. మర్చిపోకూడదు. ఫస్ట్ క్వాడ్రెంట్ గురించే మాట్లాడుతున్నాను. నోట్ 1 Q1 అంటే ఫస్ట్ క్వాడ్రెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పినవి ఏంటి? కాస్ సైన్తో స్టార్ట్ చేద్దాం. సైన్ 90 మైనస్ థీటా కాలిక్యులేట్ చేయవలసి వస్తే ఏం కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది? నువ్వు ఇప్పుడు నేను చేశాను కదా, కాస్ థీటా చేస్తే సరిపోతుంది. మరి మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా? మీకు చెప్పాను కదా, ఫస్ట్ దాంట్లో అన్ని ప్లస్లే, ఆల్ అంటాడు కాబట్టి అన్ని, ఇంకా నెగిటివ్ రాదు. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్నామనే విషయం నీకు తెలిస్తే పాజిటివ్. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ముందు చెప్పిందే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, నేను చెప్పింది ఇది ఎలా మారిందో. ఇంకా నెగిటివ్ పాజిటివ్ చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను డైరెక్ట్గానే చెప్తున్నాను, ఇంకా గుర్తుపెట్టుకోమని. అలానే కాస్ 90 మైనస్ థీటా మీకు సైన్ థీటా వస్తుంది, సేమ్ ఇంత ముందు చెప్పిన లాజిక్కి. అలానే ట్యాన్ కూడా, ట్యాన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా. అలానే కాట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా. అలానే సీకెంట్, సీకెంట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా, కొసీకెంట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సీకెంట్ థీటా. ఇవి ఎప్పుడు 90 మీద రాసాం కదమ్మా, ఇది. అలానే 360 ప్లస్ కూడా రాయొచ్చు.
360 ప్లస్ కూడా 360 ప్లస్ సాధారణ అది కూడా ఫస్ట్ క్వాడ్రంటే. సో ఇవన్నీ కూడా 90 మైనస్ థీటా 90 మైనస్ థీటా 90 మైనస్ థీటా 90 మైనస్ థీటా మర్చిపోతే ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాడ్రంట్స్. ఒకవేళ 360 ప్లస్ రాయవలసి వచ్చిందనుకోండి చెప్తాను చూడండి. సైన్ 360 ప్లస్ థీటా కాస్ 360 ప్లస్ థీటా ట్యాన్ 360 ప్లస్ థీటా. అదేవిధంగా కాట్ కదం కాట్ 360 ప్లస్ థీటా సీకెంట్ 360 ప్లస్ థీటా కొసీకెంట్ 360 ప్లస్ థీటా ఈక్వల్ టు 360 అంటే నువ్వు ఎక్కడైతే స్టార్ట్ చేసావో అక్కడికే వచ్చినట్టు అంతేనా. 360 అంటే ఇదే కదమ్మా, నువ్వు 0 దగ్గర స్టార్ట్ అవుతావు, ఒక రౌండ్ అడిగేటప్పటికి 360 అవుతుంది అంటే 0 దగ్గరే, నువ్వు 0 దగ్గరే ఉన్నావు. అప్పుడు మరి 360 అన్నా 0 అన్నా ఒకటే కదమ్మా. అప్పుడు 360 ప్లస్లో 0 రాసుకోవచ్చు కదా. అప్పుడు వాల్యూ ఏమవుతుంది, సైన్ థీటా వస్తుంది. 0 రాసిస్తే సైన్ 0 ప్లస్ థీటా సైన్ థీటా. అలానే ఇది కాస్ థీటా ట్యాన్ థీటా కాట్ థీటా సీకెంట్ థీటా కొసీకెంట్ థీటా. ఈ మారు కారణం 360 అంటే 0 అని అర్థమవుతుందా. మైనస్లు వస్తాయా, మైనస్లు ఎలాగో ఇక్కడ సైన్ థీటాకి ఈక్వల్ అవుతుంది. అసలు మైనస్లు వస్తాయా అనే విషయం బ్లైండ్గా చెప్పేయచ్చు. 360 ప్లస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అసలు నెగిటివ్ అనేది ఉండదు కాబట్టి. క్లియర్గా ఉందా మీకు. కొంతమంది ఎలా చెప్తారంటే ఇక్కడ రాసినవి 180 కానీ 360 కానీ అలా 180కి సంబంధించిన మల్టిపుల్స్ అవి 540 కానీ చూడండి. 8 into 2 36 8 into 3 54 అలా. తర్వాత ఏమొస్తుంది 720. 180కి డబుల్ చేస్తున్నారమ్మా 360 మళ్ళీ ప్లస్ 180 ప్లస్ 180 అట్లా. అటువంటి వాల్యూస్ ఏమన్నా ఇక్కడ వస్తే 180 కానీ 360 కానీ 540 కానీ 720 కానీ దాని సింపుల్గా 180ని పై అంటారమ్మా. పై కానీ 2π కానీ 3π కానీ 4π కానీ ఇలాంటి వాల్యూస్ ఇక్కడ వస్తే మీకు సైన్ అంటే సైన్ వచ్చేస్తుంది, కాస్ అంటే కాస్. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అని ట్యాన్ అంటే ట్యాన్, కాట్ అంటే కాట్, సీకెంట్ సీకెంట్, కొసీకెంట్ కొసీకెంట్. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో అదే ఫంక్షన్ వస్తుంది. ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనేది తర్వాత చెప్తాను నేను. ఇక్కడ ఇప్పుడు 360 ఉంది, 2π ఉంది కాదు, పై ఉంది కాదు, 3π ఉంది కాదు, 4π ఉంది. అలా 1π 2π 3π 4π 5π 6π అలా ఉంటే సైన్కి సైనే, కాసు కాసే, ట్యాన్కి ట్యానే, కాటుకి కాటే, సీకెంట్ అలాగే కొసీకెంట్ అవి మారు. ఇది Q1కి సంబంధించిన డేటా. ఇది Q1 ఇన్ఫర్మేషన్. నోట్ చేసుకుంటే Q2 కూడా చెప్తాను అలానే. Q2 అంటే అక్కడ చూడండి కనిపిస్తాను 90 ప్లస్ అదే రాస్తాను ప్లస్ కదా ఇక్కడ ప్లస్ 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 90 ప్లస్. రెండవది ఏంటి 180 కూడా చెప్పచ్చు. సైన్ 180 బట్ మైనస్ వస్తుంది థీటా, కాస్ 180 మైనస్ థీటా, ట్యాన్ 180 మైనస్ థీటా, కాట్ 180 మైనస్ థీటా, సీకెంట్ 180 మైనస్ థీటా, కొసీకెంట్ 180 మైనస్ థీటా. ఇప్పుడు ఏమవుతుంది మీకు ముందు ఒక లాజిక్ చెప్పాను. సైన్ ఉన్నా కాస్ ఉన్నా ఏ రేషియో ఉన్నా ప్రక్కన 180 కానీ 360 కానీ 540 కానీ 720 అంటే π 2π 3π 4π ఉన్నప్పుడు సేమ్ ఫంక్షన్ రాసాను. సైన్కి సైన్, కాస్కి కాసే, ట్యాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్. పక్కన థీటా కదమ్మా, థీటా మాత్రం మర్చిపోవద్దు. థీటా 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 రాసిస్తారు. ప్లస్ మైనస్ విషయం చెప్తాను తర్వాత. ఇక్కడ అలా రాదు. ఇక్కడ సైన్కి సైనే వస్తుంది తప్పించి ఇక్కడ మనం మార్చినట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా సైన్కి కాస్ వస్తుంది, కాస్ థీటా, కాస్కి సైన్ వస్తుంది, ట్యాన్కి కాట్ వస్తుంది, కాట్కి ట్యాన్ వస్తుంది, అలానే సీకెంట్కి కొసీకెంట్ వస్తుంది, కొసీకెంట్కి సీకెంట్ వస్తుంది.
అయితే ప్లస్లు ఎప్పుడు వస్తాయి, మైనస్లు ఎప్పుడు వస్తాయి. 90 ప్లస్ తీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. Q2 నోట్ 2 కదా మీది, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఫార్ములా ప్రకారం ఆల్ సిల్వర్ కదా, సెకండ్ క్వాడ్రెంట్ ఎస్కి సంబంధించింది అంటే సైన్కి సంబంధించింది, సైన్ రెసిప్రోకల్ కొసీకెంట్కి సంబంధించింది. వీళ్ళిద్దరే ప్లస్. ఆల్ సిల్వర్ టీ కప్స్లో మరి సిల్వర్ అంటే వీళ్ళిద్దరే కదా ఎస్ అన్నప్పుడు, కాబట్టి వీళ్ళకి మాత్రం ప్లస్సే వస్తుంది. ప్లస్ ఇంకా వేసినా తప్పులేదు. వీళ్ళకి ప్లస్, వీడికి ప్లస్. మిగిలిన అందరికీ కూడా నువ్వు మైనస్లో వేయాలి. మైనస్ మైనస్ మైనస్. అక్కడ కూడా అదే స్టోరీ. 180 మైనస్ తీటా, 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రెంట్లో ఈ సైన్ ఒక్కటే, కొసీకెంట్ రెండు ప్లస్లే, కాబట్టి వీటి ముందు ప్లస్ పెట్టండి, వీటి ముందు ప్లస్ పెట్టండి. మిగిలినవన్నీ కూడా మైనస్లు కదా, మైనస్ 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 వస్తుంది. అలా మర్చిపోకూడదమ్మా. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి, బట్ గుర్తుపెట్టుకోండి. అసలు ఇది సెకండ్ క్వాడ్రెంట్కి సంబంధించిన స్టోరీ. అలా థర్డ్ క్వాడ్రెంట్ కూడా చేద్దాం. నోట్ చేసుకుంటే థర్డ్ క్వాడ్రెంట్ కూడా చేద్దాం. థర్డ్ థర్డ్ ఏమొస్తుంది, మీకు కొంత ఐడియా వచ్చి ఉండాలి. Q3 కదమ్మా, నోట్ 3 Q3 థర్డ్ క్వాడ్రెంట్. ఎప్పట్లానే సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్. ప్రక్కన ఏం రాస్తాం, 180 ప్లస్ ఒకటి, 270 మైనస్, రెండు కరెక్టే, రెండు కూడా థర్డే. 180 ప్లస్ తీటా, this is also 180 plus theta, this is also 180 plus theta, 180 plus theta, ఇక్కడ కూడా అంతే. ఈక్వల్ టు ఇక్కడమ్మా సైన్ 180 ప్లస్ థీటాయే కాదు, 270 మైనస్ థీటా కూడా థర్డ్ క్వాడ్రెంట్. అదన్నా రాసుకోవచ్చు. 270 మైనస్ థీటా, అలాగే అన్నీ రాస్తున్నాను. మనకి తెలిసిన స్టోరీ ఏం చెప్పాను మీకు, బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్పాను మీకు, 180లు కానీ 360లు కానీ 540లు కానీ 720లు కానీ, లేదా పై నోటేషన్లో చెప్తే పై 2π 3π 4π, పై 2π 3π 4π ఆ ఫార్మేట్లో వచ్చినా కూడా సైన్కి సైనే, కాసు కాసే, టానిక్ టానే, సీకెంట్ సీకెంట్, ఏది అదే. కాబట్టి ఇది 180 వచ్చింది కాబట్టి సైన్ థీటా, దిస్ ఈజ్ కాస్ థీటా, this is tan theta, this is cot theta, this is secant theta, this is cosecant theta. ఇది అయిపోయింది. ప్లస్లు మైనస్లు జోలికి వద్దాం మనం, ఇంకా రాయాలి. మరి వీడు 180 లేదు, 360 కూడా లేదు. మనం అనుకున్నట్టుగా పై కానీ 2π కానీ 3π కానీ అవి లేవు కాబట్టి మారుతాయి. సైన్ ఉన్న చోట కాస్గా మారుతుంది, కాస్ ఉన్న చోట సైన్ థీటా అవుతుంది, ట్యాన్ ఉన్న చోట కాట్ థీటా అవుతుంది, కాట్ ఉన్న చోట ట్యాన్ థీటా అవుతుంది, సీకెంట్ ఉన్న చోట కొసీకెంట్ థీటా అవుతుంది, కొసీకెంట్ ఉన్న చోట సీకెంట్ థీటా అవుతుంది. ఎప్పుడు ప్లస్లు వస్తాయి, ఎప్పుడు మైనస్లు వస్తాయి. ఏంటి క్వాడ్రెంట్ ఇది, థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో ఆల్ సిల్వర్ టీ, టీ మీన్స్ ట్యాన్, ట్యాన్ రెసిప్రోకల్ కాట్, రెండు దానికి సంబంధించినవి. వీళ్ళిద్దరే ప్లస్లు. ఇక్కడ కూడా వీడు థర్డ్ క్వాడ్రెంటే కదా, కాబట్టి వీడికి మాత్రమే ప్లస్లు వస్తాయి, మిగిలిన వాళ్ళందరికీ మైనస్లు పెడతారు. వీళ్ళకి మాత్రమే ప్లస్లు వస్తాయి, మిగిలిన వాళ్ళందరికీ మైనస్లు పెడతారు. అంతే, థర్డ్ క్వాడ్రెంట్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ కూడా చెప్తాను. ఫోర్త్ కూడా చెప్పిన తర్వాత అవసరమైతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. మధ్యలో ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ కూడా చెప్పేసి. ఫోర్త్ కదమ్మా,
నోట్ 4 Q4. Q4 అంటే ఇది 360 మైనస్ థీటా అన్న రాయొచ్చు, 270 ప్లస్ థీటా అన్న రాయొచ్చు. ఇక్కడ ప్లస్ రాసేస్తున్నా, ప్లస్ 360 మైనస్ కూడా రాయొచ్చు కదా. సైన్ 360 మైనస్ థీటా, కాస్ 360 మైనస్ థీటా, tan 360 మైనస్ థీటా, cot 360 మైనస్ థీటా, secant 360 మైనస్ థీటా, cosecant 360 మైనస్ థీటా. ఇప్పుడు చెప్పండి, చాలా నేర్చేసుకున్నాం. ఏం చెప్పగలరు? పై కానీ 2π కానీ వస్తే సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇక్కడ 2π కదా 360 అంటే 2π సేమ్ రాసే. సైన్కి సైనే, కాస్కి కాస్, ట్యాన్కి ట్యాన్, కాట్కి కాట్, సీకెంట్కి సేమ్, కొసీకెంట్ ఆల్సో ద సేమ్ వాల్యూ. ఇక్కడ దానికి కాంబినేషన్ ఉన్నాయి కదమ్మా. సైన్కి కాస్ థీటా, దిస్ ఈజ్ సైన్ థీటా, ట్యాన్కి కాట్ థీటా, కాట్కి ట్యాన్ థీటా, సీకెంట్కి కొసీకెంట్ థీటా, కొసీకెంట్కి సీకెంట్ థీటా. ఎప్పుడు ప్లస్లు వస్తాయి, ఎప్పుడు మైనస్లు వస్తాయి. దేనికి ప్లస్లు వస్తాయి, దేనికి మైనస్లు వస్తాయి. ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నాను. ఆల్ సిల్వర్ టీ కప్స్. సి కాస్ దాని రెసిప్రోకల్, అంటే కాస్ దాని రెసిప్రోకల్ సీకెంట్, వాళ్ళు మాత్రమే ప్లస్. కాస్ ఒకటమ్మ, రెసిప్రోకల్ సీకెంట్ ఒకటి, అంటే వీడికి ప్లస్ పెడతారు. మిగిలిన వాళ్ళందరికీ మైనస్లు పెట్టేస్తారు. మిగిలిన వాళ్ళందరికీ మైనస్లు, వాటికి మాత్రమే ప్లస్. అలా తప్పు రాసాను చూడండి. ఇక్కడ వీడి ప్లస్, వీడి మైనస్. సీకెంట్ దేనికైతే టిక్ పెట్టాం వాళ్ళకి ప్లస్. యాక్చువల్గా ప్లస్ అని రాయక్కర్లేదు, అలా వదిలేయచ్చు. ఏం రాయకపోయినా ప్లస్ే కదమ్మా అది. మిగిలిన వాటి మాత్రం మైనస్ రాయాలి. అలా 4 క్వాడ్రంట్స్లో వాల్యూస్ మనం చెప్పాలి. మీకు కొంత అర్థమై ఉంటుంది. సింపుల్గా కొంచెం చేద్దాం చూడండి. ఒక రఫ్ ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయేమో తర్వాత చేద్దాం ప్రాసెస్ ప్రకారం. అంటే వాడు కొన్ని యాంగిల్స్ కాలిక్యులేట్ చేయమని ఇస్తాడు, అవి కాకుండా ర్యాండమ్గా మనకు నచ్చినవి మీకు అర్థం కావడానికి చెప్పేస్తున్నాను. సైన్ 180 ప్లస్ థీటా ఉంది అనుకోండి. నీ లాజిక్ ఏంటి? 180 వచ్చినప్పుడు ఏది ఉంటే ముందు అది రాసే, సగం కరెక్ట్ అయిపోతుంది. తరువాత 180 ప్లస్ థీటా ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? థర్డ్. 180 ప్లస్ థర్డ్ కదా. థర్డ్లో ఆల్ సిల్వర్ టీ, ట్యాన్ మాత్రమే ప్లస్, ట్యాన్ కాకుండా ఇంకెవడన్నా మైనస్, దీన్ని మైనస్ పెట్టు, సరిపోయింది అంతే. ఇంకొకటి చేద్దాం. Q4 నోట్ చేసుకుంటున్నారు కదమ్మా. అలా కొన్ని చేద్దాం. ఇంకా అంటే మీకు అర్థం కావడానికి అంతే, మీరు నోట్స్లో ఏం నోట్ చేసుకోక్కర్లేదు, మీకు అర్థం కావడానికి అంతే నేను చెప్తున్నాను. ఏం చేద్దాం? సీకెంట్ 270 మైనస్ థీటా ఎంత అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 270 వచ్చింది అంటే మారిపోతాయి. 180 కానీ 360 వచ్చినప్పుడే కాన్స్టెంట్గా ఉంటాయి. సో సీకెంట్ ఎట్లా మారిపోతుంది? కొసీకెంట్గా మారిపోతుంది. థీటా ప్లస్సా మైనస్? 270 మైనస్ అనేది థర్డ్ క్వాడ్రంట్. ఇక్కడ చూసుకోండి, 270 మైనస్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ, ట్యాన్, కాటే ఉండాలి. ఇక్కడ సీకెంట్ ఉంది కదా, మైనస్ పెట్టేసి అంతే. ఇంకోటి చేద్దాం. ట్యాన్ 90 మైనస్ థీటా. ఇక్కడ 180 వచ్చిందా, 360 వచ్చిందా, మారిపోతుంది. ట్యాన్ కాట్గా మారిపోతుంది. అక్కడ వరకు బాగానే ఉంది. 90 ప్లస్ కదమ్మా, మైనస్ మైనస్. ప్లస్ అయితే సెకండ్లోకి వెళ్ళిపోతుంది. మైనస్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ అసలు నువ్వు ఆలోచించక్కల అన్ని ప్లస్లే కాబట్టి దీనికి ప్లస్ రాయక్కర్లేదు, నేను రాస్తున్నాను అంతే. మరొకటి tan 360 ప్లస్ థీటా. 360 వచ్చింది అంటే ట్యాన్లని రాసేస్తారు. 360 ప్లస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. 360 అంటే 0 రాయమని చెప్పాను 360 ప్లస్లో, కాబట్టి ఇక్కడ ప్లస్సే వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ప్లస్లే. ఇక అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరొకటి కాస్ 180 మైనస్ థీటా ఒకటి, కాస్
180 ప్లస్ థీటా ఒకటి. మీరు ఆలోచించండి, 180లో వచ్చాయి కాబట్టి బ్లైండ్గా కాస్ థీటా ముందు రాసేది. ఇప్పుడు రా అసలు ఏంటి 180 మైనస్ థీటా ఎక్కడ ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, సైన్ దానికి సంబంధించిన రెసిప్రోకల్. మరి కాస్ నెగిటివ్ కదా, పెట్టు అయితే మైనస్. 180 ప్లస్ థీటా అదైతే ఏంటి, అది థర్డే. 180 ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్లే, దాంట్లో కూడా వీడు నెగిటివే, ట్యాన్ కాటు మాత్రమే పాజిటివ్, ఇక్కడ కూడా మైనస్. అంటే కాస్ 180 మైనస్ థీటా, కాస్ 180 ప్లస్ థీటా రెండు కూడా మైనస్ కాస్ థీటాలో వచ్చాయి. అలా రావచ్చు, మనం ఉన్న ఫార్ములా ప్రకారం అలా వచ్చాయి. సరిపోతాయా? ఇంకొక రెండు చెప్దామా? ఇంకా చెప్దాం. సైన్ 360 మైనస్ థీటా, మైనస్ 360 మైనస్. లాజికల్గా చూస్తే మీకు 360 మైనస్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్ అవుతుంది. 360 వచ్చినప్పుడు సైన్ అయితే సైనే, కాస్ అయితే కాసే కాబట్టి సైన్ థీటా రాసే. ఏంటి అది క్వాడ్రంట్? 360 మైనస్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్గా, ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్నే, కాస్ పాజిటివ్ అవుతుంది, మైనస్ మైనస్ సైన్ థీటా. ఇంకొకటి చెప్తాను, ఇంకేం చెప్పేస్తాం? కాట్ మీద ఒకటి చెప్తాం. కాట్ 90 ప్లస్ థీటా. 90 వచ్చింది కాబట్టి కాట్ కాదు, కాట్ ట్యాన్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఒకటే, దాని రెసిప్రోకల్ పాజిటివ్, మిగిలినవన్నీ మైనస్ లేదు. సో దిస్ ఈజ్ మైనస్ ట్యాన్ థీటా. సో అలా వాడు ఎప్పుడైనా సరే 360 మైనస్ థీటా కానీ 360 ప్లస్ థీటా కానీ 180 మైనస్ కానీ 180 ప్లస్ కానీ అలా ఇచ్చినప్పుడు ఈ కాంబినేషన్ కాలిక్యులేట్ చేయడం కంటే ఈ వాల్యూ కాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది, మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసేసుకోవాలి మనం. కన్వర్ట్ ఎందుకు చేసుకుంటారు? ప్రాసెస్ ఈజీ అవుతుందని అంతే. ఇలా చేయడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటంటే దీని కాలిక్యులేషన్ చేయడం కంటే దీని కాలిక్యులేషన్ చేయడం, దీని సింప్లిఫికేషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సింప్లిఫికేషన్ అనుకోండి, వాల్యూ కాలిక్యులేట్ చేయడం అనుకోండి, ఏదైనా సరే. సో ఈ వాల్యూ కాలిక్యులేషన్ కంటే ఈ వాల్యూ కాలిక్యులేషన్ చాలా రెట్లు ఈజీ అయిపోతుంది. కాబట్టి ఈ నోటేషన్ మనం ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. తర్వాత నోట్ అని మరలా పెట్టండి కరెక్ట్గా. ఇప్పుడు చెప్తున్నది టేబుల్ అనేది మీకు ఇంకా ఇంటర్మీడియట్ ఉన్నంతకాలం కూడా గుర్తుండాలి. ఫస్ట్ ఇయరే కాదు, సెకండ్ ఇయర్లో కూడా వస్తాయి, మర్చిపోకూడదు. సో నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 30 degrees వచ్చేటట్టుగా నేను ఒక ట్రయాంగిల్ ఫామ్ చేశాను. మన ఇష్టం 30 degrees మనం అక్కడ ఉన్న ఆపరేటర్ని పెట్టి యాంగిల్ కాలిక్యులేట్ చేసుకుని 30 వచ్చేటట్టుగా గీసాను నేను. తర్వాత ఇంకొక విషయం, చిన్న విషయం ఒకటి చెప్పాలి. 4/8 అన్నా 1/2 అన్నా రెండు ఒకటే కదమ్మా. ఇవన్నీ రెండు రేషియోసే, వాటి వాల్యూస్ ఈక్వలే. 4/8 అన్నా 1/2 అన్నా రెండు ఒకటే. ఇది ఎందుకు చెప్పానో చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఈ వాల్యూ కాలిక్యులేట్ చేశాను. ఏ, ఇది బి, ఇది సి వచ్చింది అనుకోండి. మీరు ఒక వైట్ పేపర్ మీద తీసుకుని అలా చేసినా కూడా నేను చెప్తాను లాజిక్ జరుగుతుంది. ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఎగ్జాక్ట్గా 30 degrees పెట్టండి. ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఒక లైన్ తీసుకున్నారు, ఇక్కడ 30 degrees ఇక్కడ పాయింట్ పెట్టారు, 30 degrees కలిపేస్తారు, ఇలా 30 degrees వచ్చింది. ఎక్కడ ఆఫ్ చేయాలి నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఆఫ్ చేసినా పర్వాలేదు, నువ్వు పైకి ఇంకా వెళ్ళినా పర్లేదు, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటావే. ఒక స్టేజ్లో ఆగిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ కట్ చేసుకోవాలి. ఇక్కడ 90 degrees ఉందా లేదా మాత్రం చెక్ చేసుకోవాలి. 90 ఉండాలి. నీకు కావాలంటే ఇంకా పెంచుకో, ఇలా పెంచుకున్నా పర్వాలేదు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అవి పెంచుకుంటే ఉపయోగం లేదంతే, పెద్దదైపోతుంది వాల్యూ, ఫిగర్ కూడా పెద్దదైపోతుంది. సో వచ్చిన తర్వాత స్కేల్ ఉంటుంది కదా నీ దగ్గర, స్కేల్తో కొలిచే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇక్కడ రాసే. ఏ, నాకు ఏ, నీకు స్కేల్తో కొలిచినప్పుడు ఒక 4 రావచ్చు, 4.5 రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇది బి, ఇది సి. కొలిచేస్తారు. కొలిచిన తర్వాత సైన్ ఇక్కడ థీటా ప్లేస్లో 30 కదమ్మా degrees,
తీటా ఉంటే తీటా రాస్తావు, సైన్ ఉంటే 30 ఉంటే 30 రాస్తావు. సైన్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆపోజిట్ కదా, కాబట్టి ఏ రాయి. బై డయాగ్నల్ రాయాలి కదా, ఏం రాస్తారు? డయాగ్నల్ సి కదా, మా వాల్యూ సి రాశారు. ఒక వాల్యూ వచ్చింది కదా, ఈక్వల్ టు కాలిక్యులేటర్ తీసుకో. కాలిక్యులేటర్ మీద ఆ వాల్యూని కొట్టేసారు, ఏ/సి కాలిక్యులేట్ చేసి నీకు 0.5 వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కరెక్ట్గా చేసి ఉంటే ఇక్కడ నువ్వు 30 డిగ్రీస్ తీసుకోవాలి, ఇక్కడ నువ్వు ఎగ్జాక్ట్గా 90 డిగ్రీసే ఉండాలి. అలా ఉంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందంటే ఫైనల్గా నీకు 1/2. 0.5 అంటే 1/2నే, నీకు 1/2 వచ్చేస్తుంది. ఇక్కడ ఎప్పుడు ఇక్కడ పైన 1 ఇక్కడ 2 రాదమ్మా. ఏ వాల్యూ ఎప్పుడు 1 రాదు, సి వాల్యూ ఎప్పుడు 2 రాదు. ఇలా 4/8 అంటే పైన 1 కింద 2 ఉన్నట్టే, 1/2కి ఈక్వల్ అవుతుంది. నువ్వు దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే 1/2 వస్తుంది. అలా నేను చెప్తున్నాను. ఏమో ఇక్కడ పై వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, 4.8, ఇక్కడ 2.4, ఇలా కూడా రావచ్చు, అలా కూడా రావచ్చు. దీని సింపుల్ వే, దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాం, కాలిక్యులేటర్ మీద కొట్టి చూసుకున్నాం. లేకపోతే మామూలుగానే చూడు, క్యాన్సిల్ చేస్తే మీకు 2.4 క్యాన్సిల్ అవుతుంది. దీని ఆన్సర్ నీకు 1/2 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ పై వాల్యూ ఏది వచ్చిందన్నది కాదు, నువ్వు స్కేల్ పెట్టి కొలిచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొలిచేసాయి, పైన రాసాయి, ఇక్కడి నుంచి ఇక్కడ కొలిచే కింద రాసాయి, ఖచ్చితంగా 1/2 వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అలా ప్రతిసారి నువ్వు స్కేల్ పెట్టి కొలవలేవు కదా. సైన్ 30 కాబట్టి నేను చెప్పేశాను కాబట్టి నీకు ఒక క్లారిటీ వచ్చింది. మరి సైన్ 45 ఎంత అంటే అప్పుడు మళ్ళీ నువ్వు ఇక్కడ మళ్ళీ వైట్ పేపర్ తీసుకుని ఇక్కడ 45 డిగ్రీస్ యాంగిల్ కాలిక్యులేట్ చేసుకుని అక్కడ నుంచి పర్పెండిక్యులర్గా లైన్ కొట్టుకొని ఇక్కడ 90 డిగ్రీస్ పెట్టుకొని దీని వాల్యూ కాలిక్యులేట్ చేసి దీని వాల్యూ కాలిక్యులేట్ చేసి దీని వాల్యూ కాలిక్యులేట్ చేసి అప్పుడు సైన్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం పైన ఏ రాయాలి, ఫార్ములా ప్రకారం కింద సి రాయాలి. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందనేది ఐడెంటిఫై చేయడం కష్టం కదా, అలా ఎన్నెన్ని చేస్తావు. తర్వాత 60 చెప్తాను నేను, తర్వాత 90 చెప్తాను, తర్వాత కాసులో చెప్తాను, ట్యాన్ అడుగుతాను, కొసీకెంట్ అడుగుతాను, ఇది సైన్ అడిగాను, తర్వాత ట్యాన్ అడుగుతాను. అలా కష్టం కదా. బట్ ప్రాసెస్ ఇదే, ప్రాసెస్ మాత్రం అలానే చేయాలి, ప్రాసెస్ అదే. బట్ మనం వాల్యూస్ ఎన్ని చేస్తాం, అలా ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత కాగితాలు తీసుకుని మనం గీతలు కొట్టుకుని ఎంత వచ్చిందో చూసుకుంటే సరిపోతుంది, మనకు కావాల్సిన అయిపోతాయి మనకి. కాబట్టి వాడు ముందే కాలిక్యులేట్ చేసేసి ఈ ప్రాసెస్ ప్రకారం మనకి టేబుల్ ఇచ్చేసాడు. సో టేబుల్ వేస్తున్నాను చూడండి. సైన్, కాస్, ట్యాన్, కాట్, సీకెంట్, ఎలా రాసినప్పుడు ఆర్డర్ కోసీకెంట్. అన్నీ అవసరం లేదమ్మా. 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. వైట్ పేపర్ మీద తీసుకుని కాలిక్యులేట్ చేయొచ్చు, లేదా సర్కిల్ ఉపయోగించి కూడా ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంటుంది వేరేది. మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి నేను వైట్ పేపర్ కాన్సెప్ట్ చెప్పాను, అది జరుగుతుంది కూడా, రియల్ కూడా. సో ప్రాసెస్ ప్రకారం మీరు సైన్ 30 వాల్యూ కాలిక్యులేట్ చేస్తే మీకు ఎప్పుడైతే చెప్పాను ఆన్సర్ ఇది 1/2 వస్తుంది రేషియో. అలానే 0 అయితే 0నే. తర్వాత 45కి 1/√2 వస్తుంది. మీకు ముందే చెప్పాను ప్రతిదీ కాలిక్యులేట్ చేయడం కుదరదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వాల్యూస్. నువ్వు ఖచ్చితంగా వైట్ పేపర్ తీసుకొని చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. ఇంక చేయటం ఎందుకు, వాడు ఆన్సర్ చెప్పేసి చేయటం చిన్న విషయం కాదు. ప్రతి వాల్యూ ఎక్కడ చేస్తాం మనం. ఇది √3/2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది.
సైన్ అప్లై చేసినప్పుడు. అదే కాస్ అప్లై చేసినప్పుడు 0 దగ్గర 1 వస్తుంది, 30 డిగ్రీస్ దగ్గర √3/2 వస్తుంది, 45 దగ్గర 1/√2 వస్తుంది, 60 దగ్గర 1/2 అవుతుంది, 90 దగ్గర 0 వస్తుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే దీనికి ఇవి అటు నుంచి రాసినట్టుగా ఉంటాయి. అర్థమవుతుందా? అలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. అంటే నువ్వు ఒక 5 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలు, దాని రివర్స్లో రాస్తే కాస్ వచ్చేస్తుంది. ట్యాన్ కూడా నువ్వు గొప్ప తెలివితేటలు అక్కర్లా. ఈ వాల్యూ బై ఈ వాల్యూ కానీ మీకు ఫార్ములా చెప్పాను ఈ వీడియో స్టార్టింగ్లో. tan θ = sin θ బై cos θ రాసేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి చూడండి, 0/1 ఇది బై ఇదే కదా sin బై cos. 0/1 అంటే 0, 1/2 బై √3/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మీకు ఆన్సర్ 1/√3 వచ్చింది. ఇక్కడ √2 క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్లో ఉన్న డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇది డినామినేటర్లో ఉన్న డినామినేటర్, న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. మనకి పైన 1/1 అంటే 1 మిగులుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, మధ్యలో బై ఉన్నట్టు sin బై cos కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది, √3. ఇక్కడ న్యూమరేటర్లో 1, డినామినేటర్లో 0, 1/0 ఇన్ఫినిటీ. యాక్చువల్గా 1/0 అనేది ఉండదు. డివిజన్ చేస్తున్నప్పుడు డినామినేటర్లో 0 రాయకూడదు. అది 1/0 రాసామంటే ఒక బ్లండర్. అది మ్యాథమెటిక్స్లోనే ఒక రాంగ్ స్టేట్మెంట్ చెప్పమంటే అది ఒక రాంగ్ స్టేట్మెంట్. బట్ ఈ కాలిక్యులేషన్ కన్వెన్షన్ గురించి, అంటే కాలిక్యులేషన్లో ఈ ట్రిగోనోమెట్రీలో కానీ లిమిట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మీకు ఇంటిగ్రేషన్స్లో, అది మీకు సెకండ్ ఇయర్లో వస్తుందమ్మా. ఆ కాన్సెప్ట్లో కానీ కాలిక్యులేషన్ కన్వెన్షన్ గురించి, కాలిక్యులేషన్ పర్పస్ గురించి 1/0ని కొన్ని సందర్భాల్లో ఇన్ఫినిటీగా, మన ఫంక్షన్స్లో కూడా కొన్ని చోట్ల 1/0 ఇన్ఫినిటీ అని చెప్తాం. యాక్చువల్ 1/0 అనేది ఇన్ఫినిటీ అవ్వదు. అసలు 1/0 రాయడమే తప్పు. దాని వాల్యూ యాక్చువల్గా ఏం చెప్తారు, అన్డిఫైన్ అని చెప్తారు. దాన్ని అసలు అలా రాయకూడదు, దాన్ని డిఫైన్ చేయలేదు. అసలు డెఫినేషన్ ఏంటంటే డివిజన్కి a/b కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అసలు కింద రాసిన వాల్యూ 0 ఉండకూడదు. ఉంటే అసలు ఉండకూడదు అంటాడు. ఉంటే దానికి వాడు డిఫైన్ చేయలేదు. అసలు డివిజన్ ఎవడు కనిపెట్టాడు? యూక్లిడ్స్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. వాడు ఏం చెప్తాడంటే, వాడు డిఫైన్ చేస్తాడు డివిజన్ అంటే ఇలా ఉండాలని వాడు డిఫైన్ చేస్తాడు. వాడు ఏం చెప్తాడు, డినామినేటర్లో 0 పెడితే అసలు దాన్ని చేయలేము, దాన్ని డిఫైన్ చేయలేదు వాడు, అసలు దాని జోలికే వెళ్ళలేదు వాడు. కాబట్టి 1/0 వాల్యూ ఇన్ఫినిటీగా చెప్తాం, కానీ అది ఇన్ఫినిటీ కాదు, అన్డిఫైన్ అనే చెప్పాలి. గుర్తొస్తుందా? కొన్ని సందర్భాల్లో రేర్ కేసెస్లో కాలిక్యులేషన్ పర్పస్ మీద 1/0 ఇన్ఫినిటీగా చెప్పేస్తాం. బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1/0 రాయడమే తప్పు. కాబట్టి అక్కడ అన్డిఫైన్ అని రాస్తాను. ఓకేనా? నెక్స్ట్ కాట్ అంటే ఇది బై ఇది, కాస్ బై సైన్. ఇప్పుడు మళ్ళీ 1/0 కదా, మళ్ళీ సేమ్ అన్డిఫైన్. ఇది బై ఇది. ఇప్పుడు అర్థమవుతుందా? ట్యాన్ అంటే ఇది బై ఇది, కాట్ అంటే ఇది బై ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు కాలిక్యులేట్ చేసుకోండి. √3 1, 1/√3 0 వస్తుంది. అటు నుంచి వచ్చినట్టు సైన్ కాస్ అటు నుంచి ఎలా అయితే వచ్చాయో ట్యాన్ కాట్ కూడా అటు నుంచి సరిపోతుంది. మీరు చెక్ చేసుకోండి. √3 1, 1/√3 మీరు పక్కగా ప్రాసెస్ ప్రకారం కాలిక్యులేట్ చేసినప్పుడు ఇదే వస్తుంది. కాస్ బై సైన్, కాస్ బై సైన్, ఈ కాస్ బై ఈ సైన్, కాస్ బై సైన్, కాస్ బై సైన్ అదే వస్తుంది. క్లియర్ అమ్మా? తర్వాత సీకెండ్ అంటే ఏం చెప్పాను, 1/cos కదా. 1/cos అంటే 1 క్రింద ఇవన్నీ కూడా రాయాలి. 1/1 1, 1/ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సీకెండ్ అంటే 1/cos అని. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ వాల్యూ కావాలనుకో 1/ ఇది రాసుకోవాలి. అంటే 1/√3/2. √3/2 కదమ్మా. డినామినేటర్ ఉంటే రివర్స్ అవుతుంది, వెన్ రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్, అది 2/√3 అవుతుంది. దిస్ ఈజ్ 2/√3. ఇదమ్మా √2 రివర్స్ చేస్తున్నాను అంతే. ఇది 2, ఇది అన్డిఫైన్ కదా. అటు నుంచి రాస్తే అదే కదా మనం. నెక్స్ట్ అది ఒకవేళ అలా రాయకుండా కొసీకెండ్ అంటే సైన్ కదా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. కొసీకెండ్ ఫార్ములా ఏంటి, కొసీకెండ్ θ = 1/sin. 1/, ఈ వాల్యూ రాయాలి. ఇప్పుడు ఇక్కడ అన్డిఫైన్ వస్తుంది. 1/, ఈ వాల్యూ 2 అవుతుంది. 1/, ఈ వాల్యూ √2 అవుతుంది. 1/, ఈ వాల్యూ 2/√3 అవుతుంది. 1/1 వాల్యూ 1, 1/1 అంటే 1. ఇది టేబుల్.
దీంట్లో జస్ట్ ఫస్ట్ ఇవి 6 గుర్తుపెట్టుకుంటే చాలు, మిగిలినవన్నీ ఫిల్ చేసేయచ్చు. ఈ 6 గుర్తుపెట్టుకుంటే అటు నుంచి రాస్తే సరిపోతుంది. సైన్ బై కాస్ రాస్తే ట్యాన్ వచ్చేస్తాయి, దానికి రివర్స్ చేస్తే కాట్ వచ్చేస్తాయి. ఓకేనా? సైన్ రివర్స్ చేస్తే కొసీకంట్ వచ్చేస్తుంది, అంటే 1/, రెసిప్రోకల్ రాస్తే 1/1/1 రాస్తే కొసీకంట్ వస్తుంది. కాస్కి రెసిప్రోకలే కదమ్మా, 1/1 రాస్తే సీకంట్ వచ్చేస్తుంది. ఒక 6 వాల్యూస్ 1 2 3 4 5 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మిగిలిన టేబుల్ అంతా ఫిల్ చేయొచ్చు. కొన్ని చోట్ల మీరు వేరే వాళ్ళు ఏదైనా చూసినప్పుడు, వేరే వాళ్ళ నోట్స్ కానీ వీడియోస్ కానీ చూసినప్పుడు ఇక్కడ ఇన్ఫినిటీ అని కూడా పెడుతూ ఉంటాడు. రూల్ ప్రకారం సిస్టమేటిక్గా చెప్పాలంటే ఇన్ఫినిటీ అనేది మనం పెట్టాం. మనం ఇన్ఫినిటీ అనేది రాదు, ఇక్కడ అన్డిఫైన్ వస్తుంది. బట్ కాలిక్యులేషన్ కన్వెన్షన్ గురించి మాత్రం రేర్ కేసెస్లో అక్కడ ఇన్ఫినిటీగా రాయొచ్చు. బట్ అది బ్లండర్, అది రాయొచ్చు తప్పించి అలా రాయకూడదు. కొన్ని కారణాల వల్ల మనం అక్కడక్కడ లిమిట్స్ కాన్సెప్ట్లోని ఫంక్షన్స్ దగ్గర అలా కొన్ని చోట్ల మాత్రం రాస్తాం అంతే మనం. సో ఈ టేబుల్ మాత్రం గుర్తుండాలి. దీని ముందు చెప్పిన 90 + θ, 90 - θ, 180 + θ, 180 - θ, ఇదంతా చెప్పాను కదా, అది కూడా గుర్తుండాలి. మీకు అవసరమైతే వీడియోని మళ్ళీ వెనక నుంచి మళ్ళీ చూడండి, మీకు ఆ అవకాశం ఉంది కాబట్టి. లైవ్ క్లాస్ అనుకోండి, మీ కాలేజీలో క్లాస్ అనుకోండి, నేను ఒకసారి చెప్పింది మరీ మీరు వినలేరు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అవసరం అనుకుంటే వీడు ఏం చెప్పాడు, అర్థమవుతుందా లేదా అనే విషయం ఒకసారి వెరిఫై చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేస్తాను. డైరెక్ట్గా ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. మధ్యలో ఏదో వాల్యూ కావాలి, కాస్ 45 కావాలి, అక్కడ మీరు ఆలోచించుకుంటాం కాదు, డైరెక్ట్గా 1/√10 అని వేసేయాలి. ఇది మీరు బట్టి పెట్టినా కూడా పర్వాలేదు. ఎందువల్ల మీరు మ్యాథ్స్ చేసినంతకాలం కూడా ఇంటర్మీడియట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినా లేదా డిగ్రీకి వచ్చినా ఈ ట్రిగ్నామెట్రీ అనే ఈ కాస్, సైన్, ట్యాన్, సీకెంట్, కోసీకెంట్ లేకుండా అసలు మ్యాథ్స్ అనేది ఉండదు. ఇక్కడి నుంచి ఇంటర్మీడియట్ నుంచి గుర్తుపెట్టుకోండి, బాగా ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చేద్దాం.